ఢిల్లీలో నిన్న జరిగింది కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం అని నమ్మితే అమాయకత్వం. కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం దగ్గరికి ఈ ఉద్యమకారులు ఎవరు వెళ్ళలేదు. లేదా గత 30 రోజుల్లో కూడా వీళ్ళెవరు కనిపించలేదు. అకస్మాత్తుగా పుట్టుకొచ్చినటువంటి ఈ ఉద్యమకారులు కాక్రోచ్ జనతా పార్టీని అడ్డం పెట్టుకుని కథ నడిపినటువంటి వాళ్ళు. ఇందులో ఏఐఎస్ఏ ఉంది, సమాజ్వాదీ పార్టీ ఉంది, ఎన్ఎస్యుఐ ఉంది, ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది, సిజేపీకి సంబంధించిన మద్దతుదారులు కూడా కొంతమంది ఉన్నారు దేశంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చి. ఇది ఓవరాల్ జరిగినటువంటిది ఏంటి? 118 మంది పోలీసులు గాయపడ్డారు. అడిషనల్ కమిషనర్ దగ్గర నుంచి, అడిషనల్ డీసీపీల దగ్గర నుంచి ఉన్నత స్థాయి అధికారులకి కాళ్ళు చేతులు ఇరిగినాయి. అలాగే మిగతా పోలీసులకి సంబంధించి మహిళా పోలీసులతో సహా గాయపడ్డారు. ఇది నెంబర్ 1. ఉద్యమకారులు 70 మంది గాయపడ్డారు. ఉద్యమకారుల పేరుతో ఈ విధ్వంసం సృష్టించినటువంటి వాళ్ళు 2 ట్రక్కులతో రాళ్లు తీసుకొచ్చారు. ఒక ట్రక్కు దొరికిపోయింది, ఇంకొక ట్రక్కులో రాళ్లతోనే రాళ్ల దాడికి పాల్పడ్డారు. మొదట రాళ్ల దాడి చేసి కవ్వించారు, ప్లస్ పార్లమెంట్లోకి వెళ్తామన్నారు. ఇక్కడ కొంతమంది వాళ్ళకి మద్దతు ఇచ్చేవాళ్ళు శాంతియుత ఆందోళన అని చెప్తున్నారు. ఎవరు శాంతియుతంగా చేశారు? పార్లమెంట్ లోపలికి వెళ్ళిపోతామంటే రండి సార్ మీరందరూ వచ్చేసేసి పార్లమెంట్ లోపల కూర్చోండి అంటారా? ఎవడానికి కామన్ సెన్స్ ఉందా మాట్లాడేదానికి? పార్లమెంట్ ముట్టడి అంటే అక్కడ ఒక ప్లేస్ ఉంటుంది, అక్కడ వరకు ఆగాలి. అలా కాకుండా పార్లమెంట్ లోపలికి వెళ్ళిపోతాం అంటే రానిస్తారా? నేపాల్ తరహా చేస్తామని అక్కడ ఓపెన్గా స్టేట్మెంట్లు ఇచ్చారు. ప్రతి ఒక్కళ్ళు చేతిలో సెల్ ఫోన్లో లైవ్ పెట్టుకుని అంతా తీస్తూ ఇక్కడ అల్లకల్లోలం జరిగిపోతుంది, పోరాడుతున్నాం, కొట్లాడుతున్నాం. ఎవడి మీద కొట్లాడతారు, ఏమని కొట్లాడతారు? ఇది అక్కడ జరిగినటువంటిది ఏంటిది? నీట్కి సంబంధించి. కానీ చేసినటువంటి ఉద్యమాలలో నినాదాలన్నీ ఏంటి? ఆజాదీల దగ్గర నుంచి రకరకాలు. ఓవరాల్గా కాక్రోచ్ జనతా పార్టీని ముందు పెట్టి జరిగినటువంటి ఉద్యమం ఇప్పుడు ముగిసింది. అయితే ఇక్కడతో ఆపడం ఇష్టం లేదు. ఎందుకంటే ఇది పంజాబ్ ఎలక్షన్స్. క్రిందటిసారి గతంలో ఢిల్లీలో ఇట్లాగే అన్నా హజారేని అడ్డం పెట్టి గెలిచారు. అట్లాగే క్రిందటిసారి పంజాబ్లో గెలవడానికి రైతులను అడ్డుపెట్టి గెలిచింది ఆమ్ ఆద్మీ పార్టీ. ప్రతిసారి అది ఉద్యమంతో ఒక వ్యతిరేకత సృష్టించి యువతని కవ్వించి గెలవటం అన్నటువంటిది ఒక అస్త్రంగా ఎంచుకుంది. అట్లాగే నేపాల్ లాగా చేస్తామంది, కానీ చెయ్యలేదు, అడ్డుకున్నది ప్రభుత్వం. కాబట్టి మళ్ళీ ఇప్పుడు జంతర్ మంతర్ దగ్గర వాళ్ళ శిబిరం ఎత్తేసారు. కాబట్టి ఇప్పుడు కేరళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి కేరళ భవన్ దగ్గర ఆందోళన. ఇది ఇక జరగబోయేది. బట్ ఈ సీరియస్నెస్ అయితే ఇక సాధ్యమయ్యే పని కాదు.